నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. 2000 కాదు 4000 ఇస్తానే అది రాకపోయి 2500 ఇంట్లో కూర్చుని ఆడపిల్లలకి ఇస్తానే అదే కొట్టే. ఈ బంగారం ఎప్పుడు చూడని వాళ్ళకి అబ్బా తుల బంగారం వచ్చారా అని ఆశపడ్డ వాళ్ళకంతా ఈ బంగారం కాదు ఇనుప ముక్క కూడా లేదు. మూలలు దొరుకుతలేవు ఆడ దొరుకుతలేవు. అట్లా ఏం చెప్తే అది వచ్చే మన వాకిట్ల పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు. అవునా? ఆశపడ్డాం. ఆశపడితే ఎప్పుడైనా ఏమవుతుంది? మోసం జరుగుతుంది. ఆశపడకుండా ఉన్న కాడికి ఉంటే మనం ఆలోచనతో ఉంటే ముందరికి పోతాం. ఎక్కువ అనే వరకు ఆశపడే వరకు ఇట్లా మోసం చేస్తారు. వెనకడికి ఊళ్ళో ఎవరన్నా ఒక మనిషి మోసం చేస్తే తాండాలనో ఊళ్ళోనో ఎవరన్నా ఎవరు మోసం చేస్తే వాడు మోసం చేసిండు, వాడు మోసం చేసి ఏడాది పొగున తిడుతుండ్రు ఇవన్నీ. కానీ సర్కారే మోసం చేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాకనే ప్రజలకు తెలిసిపోయింది. సర్కారు మోసం చేయకూడదు, ఎప్పుడు చెప్పింది చేయాలి, చేతనైంది చేయాలి. ప్రజలను మోసం చేసే అధికారం సర్కారుకు లేదు. ఎందుకంటే ప్రజల్ని అవమానపరచడం, ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి ప్రజల్ని అవమానించడం ఇది దారుణమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. కానీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మళ్ళా చూడాకెత్తుకుంటారు. రుణమాఫీ సగం కూడా కాలే. అయిందా మీ ఊళ్ళో? మీ తాండదా అయిందా? కాలేదా? కాలే ఉంది. మొత్తానికి ఇచ్చిన అంటాడు. రైతు బంధు 3 సార్లు ఇయ్యనేలే. ఇప్పుడు మనం ఎందుకు ఇచ్చాడంటే ఓట్లు వస్తున్నాయని ఇచ్చాడు. నిన్న మొన్న తర్వాత వడ్లకు నీకు ఎంత పడితే అంత క్వింటాల్కి 500 అన్నాడు. పంట తయారు కనుక లేలే సన్న వడ్లకే అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? కొనుగోలు కేంద్రానికి వచ్చినకే అన్నాడు. కేంద్రానికి వచ్చిన వాటికన్నా అన్ని ఇచ్చిండ అంటే ఇయ్యలే. అవి పెండింగే. మన యాసంగిన వడ్లు మీరు పండించరా? యాసంగిన ఎవరికైనా వడ్లు అండి ఆయన మొన్న బోనస్ వచ్చిందా? రాలే, ఎవరికి రాలే. అట్లా ఏం చెప్తే అది అబద్ధమే. మనం చేతనైన కాడికి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కాలంలో 200 ఉన్న పెన్షన్ 1000 చేసినాం, 1000 ఉన్న పెన్షన్ 200 చేసి 2000 చేసినాం. 200 ఉన్నదాన్ని 2000 చేసినాం మనం. అదేవిధంగా రైతు బంధు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరికి రైతు బంధు అందించినాం తెలియదా? 11 సార్లు ఇచ్చినాం. దాంట్లో 10 సార్లు నా చేతి నుంచే ఇచ్చినాం. కేసీఆర్ ఆదేశిస్తే ఒక్కసారి వ్యవసాయ మంత్రిగా పాత ఆయన ఉండే, తర్వాత నేను ఎక్కినాక 10 సార్లు నా చేతికి వెళ్ళి ఇచ్చినాం రైతు బంధు. 72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు రైతులకు ఇచ్చింది. రుణమాఫీ కింద 25,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. కరెంటు మోటార్లకు కానీ ఇండ్లకు కానీ పోకుండా మనం ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉండేనా లేకుండేనా? ఇప్పుడు వస్తుందా చక్కగా? చక్కగా కరెంట్ రాదు. ఇప్పుడు ఎక్కడ మరి దొంగలు తీసుకుపోయారా కరెంటు? ఎక్కడ ఏంటి? ఎవరు వీళ్ళంటే ఎర్రగడ్డ తాండా, ఎవరు వీళ్ళంటే కాజం నగర్, ఎవరు వీళ్ళంటే నాగమ్మ తాండా, ఎవరు వీళ్ళంటే ఎదులగేరి, ఎవరు వీళ్ళంటే రోడ్డు మీద తాండా పేరు కందిరిక తాండా, ఎవరు వీళ్ళంటే గోపులాపురం, కిష్టాపురం పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. మన ఆందోళన మనం ఇప్పుడు ఆ పిల్లగానికి ఏం కావాలో వాడు అరుస్తే కదా వాళ్ళమ్మ చేసేది, ఏడిస్తేనే కదా పాలిస్తుంది. ఏడకపోతే వాడున్నాను నేనున్నానే పని మీద పడిపోతారు. ఏడిస్తే మళ్ళీ తల్లి ఏడుస్తుంటే పాలకు అని చెప్పిస్తారు. సర్కారు కూడా అంతే. మనం మౌనంగా ఉంటే పని జరగదు, ఆందోళన చేయాల్సి వస్తుంది. ఒక్క పూట ఆందోళన. పొద్దుగాల మీరు ఇంట్లో కలిగింది తిని బయలుదేరండి. మధ్యాహ్నం పూట నేను బువ్వ పెడతా. మీరు అడిగి 9 రావాలి. ఎన్నిటికి? 9 నుంచి ఆడనే వరుసగా పొయ్యిలు పెడదాం, వంట వార్పులు పెడదాం. నీళ్ళ కోసం వంట వార్పులు పెడుతున్నాం. బిడ్డ నీళ్లు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇండ్ల కాడనే పెడతామని చెప్పి ధమ్కి ఇద్దాం. సరేనా? ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టే కాబట్టి దాన్ని టేకప్ చేయాలి. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. గుత్తగారికి అప్పచెప్పి పని మొదలు పెట్టిస్తారంటే 6 నెలల్లో దంచి కొట్టేసే ఆ పనిని. పెద్ద కష్టమైంది ఏం కాదు. చుట్టుముట్టి ఇట్లా సాసర్లాగా కట్టబోయడమే. కట్టబోసేసి కిందికి పోయేదానికి తూము పెడతాం, ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం. లిఫ్ట్ పెట్టుకుంటే అది కరెంట్ లైన్ గుంజేస్తాం, మోటార్లు పెడితే అయిపోతుంది. దానికి పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. దీనికి మనం పూనుకోవాలి. ఇవాళ జాయినింగ్తో పాటు రామన్నగట్టు కాడ మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటుంది. దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చిన. అసలు ఇంపార్టెంట్ ఇది.
అర్థమైంది కదా.